హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోరుచిక్కుడుకాయ కూర చూపించబోతున్నాను. ఈ ఒక్క పొడి చేసుకుంటే చాలు, చాలా ఈజీగా తాలింపు వేసుకోవచ్చు. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను 1/2 kg వరకు అయితే గోరుచిక్కుడుని తీసుకున్నాను. తీసుకున్న చిక్కుడుకాయలు మొత్తాన్ని నీట్గా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. నేను చూపించే విధంగా నార ఉంటుంది, నార మొత్తాన్ని తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుంది. తీసుకున్న ముక్కలన్నిటిని ఇంకోసారి వాష్ చేసేసి మళ్ళీ అందులో కొంచెం సాల్ట్, పసుపు, ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వీటిని స్టవ్ పైన పెట్టేద్దాం. ఈ గోరుచిక్కుడుకాయని మనం ఒక 70% ఉడకనిచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఈ ఒక పక్కన స్టవ్ పైన పెట్టేసి మనం పొడి అయితే రెడీ చేసుకుందాం. ఈ పొడి చేసుకోవడానికి కావాల్సినవి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక 2-3 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4, కొంచెం ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు, కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ వేసుకోవచ్చు, లేదు అన్నప్పుడు పల్లీలు వేసుకోవాలి. కొబ్బరికాయ వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఫైన్గా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం. నేను చూపించే విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తాలింపుకి కావాల్సిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆప్షనల్, వేస్తే వేయచ్చు. మనం ఎలాగో ఎండుమిర్చి వేస్తాం, మళ్ళీ కూరలో కూడా కారం వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి అవసరం లేదు. ఇంకైతే ఈ ఆనియన్ కోసినాక కొంచెం మనం కరివేపాకు కూడా తీసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా చిక్కుడుకాయని, వాటిని మనం ఏదైనా జాలీలోకి, అదే ఇంట్లో జిప్పి గట్ల ఉంటుంది కదా, అందులోకైనా వేసుకోవచ్చు. లేదంటే ఇలా గట్టితో తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ పైన మందపాటి కళాయిని పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక, కొంచెం ఫ్రై కాబట్టి ఎక్కువనే పడుతుంది, లేదంటే కింద అడుగు అనేది అంటేస్తుంటుంది. కొంచెం ఆయిల్ ఫస్ట్లోనే ఎక్కువ వేసుకుంటే చిక్కుడుకాయ అనేది నీట్గా ఫ్రై అవుతుంది. ఇంకైతే ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి. పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు అదే పచ్చిశనగపప్పు ఆప్షనల్, వేసి వేయచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేసేయచ్చు. ఇంకైతే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి ఉంది కదా, దాన్ని కూడా వేసేసాను. ఇది బాగా దగ్గరుండి కలుపుకొని మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవన్నీ నీట్గా ఫ్రై అయినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడు ఉంది కదా, దాన్ని కూడా వేసేసి బాగా ఫ్రై అవనిచ్చి అలా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. దీనికి కొంతసేపు అలా కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. దీన్ని బాగా మగ్గనిచ్చి అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి. ఒక 30 minutes అయితే మనకు పడుతుంది ఈ కర్రీ కుక్ అవ్వడానికి. చిక్కుడుకాయ అనేది బాగా ఉడకకపోతే కొంచెం చేదులా అనిపిస్తుంది. మనం అందుకే నీట్గా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు మీకు తగినంత, అదే కూరకు సరిపడినంత అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం కొంచెం, ఎండుమిర్చి మనము మసాలా చేసేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం మీకు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం నేను తగ్గించే వేసాను, ఎందుకంటే ముందు చేసి పెట్టుకున్న మసాలాలో కూడా ఎండుమిర్చి వేసాం కదా, మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. అందుకని ఒక 1/2 స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోవచ్చు. ఇంకైతే వాటి మొత్తాన్ని కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి.
మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనిస్తే సరిపోతుంది. తిరిగి మూత తీసేసి మళ్ళీ కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అయితే ఉంది కదా, ఆ పొడిని అయితే ఇప్పుడు వేసుకుందాం. పొడి మొత్తాన్ని వేసేసి దాన్ని కూడా కాసేపు ఒక 10 మినిట్స్ అలా ఫ్రై అవ్వని వస్తే పచ్చివాసన అనేది పోతుంది. పల్లీలు అనేవి వేసుకోవాలి. పల్లీలు వేపితేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అయితే మనం ఈ పొడి వేసుకున్నాం కదా, ఈ పొడి మొత్తాన్ని చిక్కుడుకాయలకి బాగా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక కాసేపు మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ అవనిస్తే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. నేనైతే సెకండ్ టైం తినడం ఈ కూర చాలా టేస్టీగా అవుతుంది. లాస్ట్ టైం జెప్టోలో అనుకోకుండా ఆర్డర్ చేసాం కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెవరైనా గోరుచిక్కుడు తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.